అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఏకాంతం. రచయిత డాక్టర్ శైలకుమార్ గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? బయలుదేరదామా అడిగాడు సోమయాజీ సూట్ కేసు సర్దుకుంటున్న భార్యను. అయిపోయింది అతని వైపు చూస్తూ చెప్పింది గౌరీ. సూట్ కేసు క్రింద పెట్టి మంచం మీద నుంచి లేచి జుబ్బా సర్దుకుంటూ అద్దంలో చూసుకున్నాడు సోమయాజీ. తనకి ఇష్టమైన ఇంటిమేట్ మరోసారి చల్లుకున్నాడు. టైం చూసుకున్నాడు. 9:30 అయ్యింది. భార్య వైపు చూశాడు. ఆమె ఇంకా కదల్లేదు. గౌరీ, ఆలస్యం అవుతుందా? లేదు, కానీ సందేహాలు వద్దు అని చెప్పాను కదా. భార్య భుజాలు పట్టుకొని ప్రేమగా చూస్తూ చెప్పాడు. ఎక్కడికని చెప్పాలి ఇంట్లో వాళ్ళకి? వివరాలు అక్కర్లేదు, వెళ్తున్నామంటే చాలు. కంగారు పడతారు కదా. ఏమీ కంగారు పడరు. కానీ ఆగింది గౌరీ సందేహంగా. నీకంత ఇబ్బంది అయితే నేనే వెళ్తాలే విషాదంగా ముఖం పెట్టి అన్నాడు సోమయాజీ. సరే పదండి, ఏదో నిశ్చయానికి వచ్చినట్లు అని పైకి లేచింది గౌరీ. కదులుతూ టేబుల్ మీద పెట్టిన టేప్ రికార్డర్ తీసుకున్నాడు సోమయాజీ. అంతకుముందే దాన్ని శుభ్రం చేసి కొత్త బ్యాటరీలు వేసి పనిచేస్తోందో లేదో చూసుకున్నాడు. ఆ ఇద్దరు హాలులోకి రావడంతో కూర్చొని ఉన్న జయంతు, లావణ్య పైకి లేచారు. వరండాలో నుండి డ్రైవర్ ఎదురొచ్చాడు. వెళ్ళొస్తాంరా అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా కదిలాడు సోమయాజీ. డ్రైవర్ లగేజీ అందుకున్నాడు. సూట్ కేసు డిక్కీలో పెట్టిన తర్వాత డ్రైవర్ నుంచి తాళాలు తీసుకున్నాడు సోమయాజీ. అతను ఏదో చెప్పబోయాడు, కానీ అవసరం లేదు అన్నట్లు నవ్వుతూ సైగ చేశాడు. రాజహంస నీళ్లల్లోకి వచ్చినట్టు రోడ్డు మీదికి వచ్చింది తెల్లని పోలో. సోమయాజీ నడుపుతున్నాడు. పక్కన గౌరీ. టౌన్ దాటడానికి 20 నిమిషాలు పట్టింది. హైవే మీద ప్రయాణిస్తోంది కారు. భాకరాపేట వైపు వెళ్తోంది. చలికాలం కావడం వల్ల ఎండ తీవ్రంగా లేదు. ఇప్పుడైనా చెప్తారా ఎక్కడికో అడిగింది గౌరీ ఆ ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ. గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజిపువ్వుల అత్తను దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు ఉండే చోటికి ఓరగా ఆమె వైపు చూస్తూ చెప్పాడు. హాయిగా నవ్వేసింది గౌరీ చిన్నపిల్లల. మీ రచయితలకు ఉన్న జబ్బే ఇది. అడిగింది తప్ప అన్నీ చెప్తారు. జబ్బు ఆనందం ఇస్తే అది రావడం మంచిదే కదా. అబ్బా చెప్పబోయి ఎక్కడికో సోమయాజీ భుజం మీద కొడుతూ అంది. ఇందుకే ఈ ప్రయాణం నవ్వుతూ అన్నాడు. అంటే చాలా కాలం తర్వాత చిన్నపిల్లల హాయిగా నవ్వావు. అండి అని కాక ఓయ్ అని పిలిచావు. అప్పుడు గుర్తించింది ఆమె కూడా. ముసిముసిగా నవ్వుకుంది. అంతలో ఆమె సెల్ మ్రోగడం ప్రారంభించింది. కారు స్లో చేస్తూ ఆమె చేతిలోని సెల్ అందుకొని ఆఫ్ చేసి డాష్ బోర్డులో పడేశాడు. తిరిగి ఇల్లు చేరే వరకు మన ఇద్దరి మొబైల్స్ ఆఫ్లో ఉంటాయి చెప్పాడు. నవ్వేసింది గౌరీ. కారు భకరాపేట దాటింది. చిన్న ఊరు. ఈ మధ్యకాలంలో కాస్త పెరిగింది. మదనపల్లె కదూ. గౌరీ, అరగంటలో గమ్యం చేరిపోతాం. తొందర ఎందుకు నీకు? నచ్చుతుందనే అనుకుంటాను. చిటారు కొమ్మలో చిక్కుకున్న నక్షత్రాలను చూద్దాం ఉడుక్కుంటున్నట్లు ముఖం పెట్టింది గౌరీ. కలిగిరి దాటిన తర్వాత కుడివైపు మట్టి రోడ్డులోకి తిరిగింది కారు. చుట్టూ చెట్లు. అంతకంతకు అవి పెరుగుతూ అడవిలోకి వెళ్తున్నట్లు అనిపిస్తోంది. ఓ గేటు ముందు ఆగింది కారు. హారన్ మ్రోగించాడు సోమయాజీ. వారి కోసమే ఎదురుచూస్తున్నట్లు గేటు తీశాడు ఓ 50 ఏండ్ల వ్యక్తి. చాలా పెద్ద మామిడి తోట అది. 25 ఎకరాలపైనే ఉంటుంది. చుట్టూ రాతి గుంతలు పాతి ఇనుప కమ్ములో ఫెన్సింగ్ వేశారు. దూరంగా కొండలు, చెట్లు బాగా పెరిగి ఉన్నాయి. పెద్ద గొడుగు విప్పి నేలలో పాతినట్లు ఉన్నాయి చెట్లు. మట్టిలో ఓ 2 ఫర్లాంగులు ప్రయాణించి ఓ ఇంటి ముందు ఆగింది కారు. ఇంటి ముందు కూర్చొని ఉన్న ఓ పెద్దావిడ లేచి నిలబడింది. ఇద్దరూ కారు దిగారు. ఈ లోపల ఆ పెద్దాయన కారు దగ్గరికి వచ్చాడు. రామయ్య, బాగున్నావా? పలకరించాడు సోమయాజీ. నవ్వుతూ తల ఊపి సామానులు దించాడు రామయ్య. చుట్టూ పరికించి చూసింది గౌరీ. మామిడి చెట్ల నీడన అందంగా ఉన్న చిన్న పెంకుటిల్లు అది. ముందు పెద్ద వసారా ఉంది.
గుంజలు ఉన్నాయి. ఇంటి ప్రక్కన ఓ పెద్ద కొట్టం ఉంది. 3 ఆవులు ఓ దూడ నీడన కూర్చొని నెమరు వేస్తున్నాయి. కాస్త దూరంలో 4 కోళ్ళు ఏవో తింటున్నాయి, మధ్య మధ్యలో అరుస్తూ. వసారాకు ఓ ప్రక్కగా నులక మంచాలు వేసి ఉన్నాయి. వసారాకు కొద్ది దూరంలో ఉన్న ఓ చెట్టు కొమ్మకు ఉయ్యాల కట్టి ఉంది. చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది వాతావరణం. చెట్లు దట్టంగా ఉండడం వల్ల వాటి ఆకుల సందులలో నుండి సూర్యకిరణాలు పడుతున్నాయి. వెలుగు నీడల్లో కిరణ వర్షంలా ఉంది. అయ్యా, మా ఆడది నీల, పెద్దావిడను పరిచయం చేశాడు రామయ్య. లోపలికి నడిచాడు సోమయాజి. గౌరీ. పెద్ద హాలు, దానిని ఆనుకొని పడకగది, ప్రక్కన వంటగది, అది ఆ ఇల్లు. పెద్దగా సామానులు ఏమీ లేవు. అయ్యా, భోజనం చేస్తారా అడిగాడు రామయ్య. మరో అరగంట తర్వాత చెప్పాడు సోమయాజి. వసారాలో కుర్చీ వేయించుకొని కూర్చున్నాడు సోమయాజి. ఎలా ఉంది గౌరీ అడిగాడు. బావుంది, అందంగా అల్లుకు పొదరిల్లులా. ఈ 3 రోజులు మనం ఉండేది ఇక్కడే. ఫోను, టీవీ, సినిమాలు, ఇంటర్నెట్, రణగొణ ధ్వనులు, హారన్లు, అరుపులు ఏవీ ఉండవు. కేవలం నిశ్శబ్దం, పక్షుల కిలకిలలు అంతే. బయట ఓ ప్రపంచం ఉందని, బంధాలు ఉన్నాయని మరచిపోదాం తన్మయత్వంతో చెప్పాడు. మరి ఏం చేద్దాం? అతను భుజం మీదికి ఒరుగుతూ అడిగింది. ఆవులు కదిలినప్పుడల్లా వాటి మెడలోని గంటల శబ్దం మాత్రం వినిపిస్తోంది. అనంత నిశ్శబ్దానికి హారతి ఇస్తున్నట్లు ఉంది ఆ శబ్దం. గాలికి కదులుతున్న చెట్ల ఆకులు వారికి స్వాగతం చెబుతున్నట్లు, పక్షులు కిలకిలలతో పలకరిస్తున్నట్లు ఉంది. కొత్తగా ఉంది. మాట్లాడుకుందాం గౌరీ, మనసుతో మాట్లాడుకుందాం. బాల్యాన్ని గురించి, మన తొలి రోజుల గురించి, పడిన కష్టం గురించి, దాటిన కాలం గురించి మాట్లాడుకుందాం. నిశ్శబ్దంలోంచి శబ్దాన్ని పిండుకుందాం తన్మయంగా చెప్పాడు సోమయాజి. ఎవరిది ఇది అడిగింది గౌరీ కొద్దిసేపటి తర్వాత. నా స్నేహితుడు చౌదరిది. నీకు వంట పని లేదు, ఇంటి పని లేదు. ఇతర ఆలోచనలు, దిగుళ్ళు వద్దు. విశ్రాంతి, మౌనం అంతే. సరే, భోజనం చల్లారుతుందయ్యా నీలా చెప్పింది. ఇద్దరు హాల్లోకి వచ్చారు. నేల మీద చాపలు పరచి ఉన్నాయి. వాటి ఎదురుగా విస్తరాకులు. తృప్తిగా భోజనం చేశారు ఇద్దరు. చాలా రుచిగా అనిపించాయి పదార్థాలు. వసారాలో నులక మంచాల మీద కాసేపు కునుకు తీశారు. చెట్ల నుండి వీస్తున్న గాలి సేదదిరుస్తోంది. 4 గంటల ప్రాంతంలో మెలకువ వచ్చింది సోమయాజికి. లేవగానే ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని ఎంతో ఆనందపరిచింది. చెట్టు కొమ్మకు కట్టిన ఉయ్యాలలో ఊగుతోంది గౌరీ. ఆనందంగా ప్రపంచాన్ని మరచినట్లు చిన్న పిల్లల ఆమె అలా ఉయ్యాల ఊగుతుంటే ముచ్చటపడ్డాడు సోమయాజి. సోమయాజి లేవడం గమనించి టీ తీసుకొచ్చాడు రామయ్య. ఆ అలికిడికి ఉయ్యాల దిగి వచ్చింది గౌరీ. ఆమెకు టీ అందించాడు. రాముడు, మీరుండేది ఎక్కడా అడిగింది గౌరీ. ఇక్కడేనమ్మా, గేటుకు కాస్త దూరంలో ఉంది మా గుడిసె. పిల్లలు? ఓ కొడుకమ్మ మదనపల్లెలో చదువుకుంటున్నాడు. ఎప్పుడూ ఇక్కడే ఉంటారా? అవునమ్మా. భయం వెయ్యదా? మనుషుల మధ్య భయపడాలి కానీ మానుల మధ్య ఎందుకమ్మా? కొరడాతో కొట్టినట్టు అనిపించి ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు గౌరీ, సోమయాజి. కాసేపు తోటలో నడుద్దామా అడిగాడు సోమయాజి గౌరీని. ఆమె తల ఊపి లోపలికి వెళ్ళి చెప్పులు వేసుకువచ్చింది. ఆమె వచ్చేసరికి రామయ్యకు డబ్బు ఇస్తున్నాడు సోమయాజి. చెట్లు దట్టంగా ఉండడంతో ఆ సరికే చీకటి పడినట్లు అనిపిస్తోంది. బయటికన్నా చలి మరింత ఎక్కువగా ఉంది అక్కడ. చెట్ల క్రింద మట్టిలో ఎండుటాకులు త్రొక్కుతూ నడవడం ఓ అనుభూతిలా ఉంది గౌరీకి. ఆమె చిన్నతనం, ఆమె ఊరు గుర్తు వచ్చింది. వారికి ఎదురుగా ఓ పెద్ద బావి కనిపించింది. 60 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడల్పుతో పెద్ద స్విమ్మింగ్ పూల్లా ఉంది. దానికి ఓ అంచున మోటారు బిగించి ఉంది. అక్కడి నుండి పొలమంతా నీటి పైపులు ఉన్నాయి. ఇద్దరు బావి దగ్గరికి వచ్చారు. పూర్తిగా కాదు కానీ కొద్దిగా నీళ్లు ఉన్నాయి బావిలో. స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. రేపు ఉదయాన్నే స్విమ్మింగ్ చేద్దామా అడిగాడు సోమయాజి. ఏంటి అయ్యగారు? అతని భుజాన్ని బలంగా గిల్లుతూ అంది కొంటెగా. ఈత వచ్చుగా నీకు? వస్తే మాత్రం సిగ్గు లేకుండా. ఎందుకటా సిగ్గు? పోరా! అతన్ని దూరంగా తోసేసి ముందుకు కదిలింది గౌరీ. ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. 6 గంటలకల్లా చీకటి పడిపోయింది. నిశ్శబ్దం మరింత పెరిగింది. ఉండి ఉండి గాలికి కదులుతున్న చెట్ల ఆకుల శబ్దం వింతగా ఉంది. చలి మరింత పెరిగింది.
దూరం నుంచి ఏవో చిన్న శబ్దాలు అప్పుడప్పుడు. చాలా ప్రశాంతంగా ఉంది. ఆ నలుగురు తప్ప మరెవ్వరూ లేరు. చెట్టు క్రింద కుర్చీల్లో కూర్చున్నాడు సోమయాజి. నీలకి వంట సహాయం చేయడానికి ఇంట్లోకి వెళ్ళింది గౌరీ. ఓ పెగ్ కలుపుకొని అతి మంద్రస్థాయిలో టేప్ రికార్డర్లో పాత పాటలు వింటున్నాడు సోమయాజి. సముద్రంలా ఉంది చీకటి. చిన్న వెలుగు ద్వీపంలా ఆ ఇల్లు. చలిగా లేదా అయ్యా అడిగాడు రామయ్య. ఉంది రామయ్య, కాని బావుంది. ఈ అడవి దాగిపోనా, ఎట్లయినా ఇచటనే ఆగిపోనా అన్నట్లు ఉంది రామయ్య సిప్ చేస్తూ అన్నాడు తన్మయంగా సోమయాజి. ఈడ బావుంటుందయ్యా. నిజానికి ఈడ చెట్లు మాట్లాడతాయి, పశువులు మాట్లాడతాయి బరువుగా అన్నాడు రామయ్య. హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం అన్న వాక్యం గుర్తు వచ్చింది సోమయాజికి. లోపలి నుంచి గౌరీ నీలా బయటికి వచ్చారు. అంతలో కరెంటు పోయింది. అంతా చీకటి. నల్లని కంబలితో భూమినంతా కప్పేసినంత చీకటి. ఉప్పెనలా ఎగిసిపడిన చీకటి. లాంతర వెలిగిస్తానయ్యా అంటూ రామయ్య లోపలికి వెళ్ళాడు. అతడిని అనుసరించింది నీల. కొన్ని నిమిషాల తర్వాత కిరసనాయిలతో వెలిగే లాంతర్లు 2 తీసుకొచ్చాడు. హాలులో ఒకటి ఉంచి వసారాకు ఒకటి తగిలించాడు. చీకటి నుదుట బొట్టు పెట్టినట్లుగా ఆ లాంతరు ఎర్రని వెలుగు. వెలిగించవే చిన్నవలపు దీపం, ఎందుకే నా మీద ఇంత కోపం? అప్రయత్నంగా గుర్తొచ్చింది సోమయాజికి ఆ దాశరథి గీతం. గౌరీ వచ్చి ప్రక్కన కుర్చీలో కూర్చుంది. చలి మరింత పెరిగింది. పురుగు కదిలిన రెక్కల శబ్దం కూడా వినిపిస్తోంది. కీచురాళ్ల ధ్వని. మరీ చలిగా ఉంది అంది గౌరీ ముడుచుకుంటూ. అది గమనించినట్లు వారికి కాస్త దూరంలో కట్టెలు పేర్చి చలిమంట వేశాడు రామయ్య. అద్భుతంగా అనిపించింది ఇద్దరికీ. క్యాంప్ ఫైర్ అన్నాడు సోమయాజి. చలిమంట అంటేనే బావుంది అంది గౌరీ. అయ్యా, మేము ఇంటిదాకా వెళ్ళి మీ భోజన సమయానికి వచ్చేస్తాం చెప్పాడు రామయ్య. కరెంటు ఎప్పుడు రావచ్చు అడిగింది గౌరీ. తెలీదమ్మా, ఒక్కోసారి రాత్రంతా రాదు వెళ్ళిపోయారు రామయ్య నీల. సోమయాజికి మరింత దగ్గరగా కుర్చీ జరుపుకుంది గౌరీ. నచ్చిందా ఈ ప్రదేశం అడిగాడు మరో పెగ్ కలుపుకుంటూ. నవ్వింది గౌరీ చిన్నగా. సాయంత్రం చిన్నపిల్లల ఉయ్యాల ఊగినప్పుడు దూడ వెనుక పరిగెత్తుతూ ఆడుకున్నప్పుడే అర్థమైందిలే. అతని చేయి తన చేతిలోకి తీసుకొని అతని భుజంపై తలవాల్చింది గౌరీ. ఎంత హాయిగా ఉంది గౌరీ. ప్రకృతిలో మనిషి ఓ భాగం అనిపించడం లేదు. అవును, కంగారు పడతారేమో ఒకసారి పిల్లలతో లేవబోయింది గౌరీ. ఆపాడు సోమయాజి. అవన్నీ మర్చిపోవాలనే ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు సోమయాజి. గౌరీ, వాళ్ళు నీకు పిల్లలు, కానీ వాళ్ళు కూడా పిల్లలకు తండ్రులు అని మర్చిపోవద్దు ఆగాడు సోమయాజి కొన్ని క్షణాలు. నీకు గుర్తుందా, మనకు పెళ్ళైనప్పుడు మన ఆస్తి 2 చాపలు, కొన్ని సత్తుగిన్నెలు, ఓ కిరసనాయిలు స్టవ్వు. అలా ప్రారంభించి ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ తిని తినక ఉన్నంతలో కూడబెట్టాం. పిల్లలని మంచి చదువులే చదివించాం. 2 ఇండ్లు సంపాదించాం. ఎక్కడికి వెళ్ళలేదు, ఏ ప్రదేశమూ చూడలేదు. పిల్లల అభివృద్ధిలో ప్రపంచం చూసుకున్నాం. మనతో పోల్చుకుంటే మనం వారికి చాలా ఆస్తి ఇచ్చినట్లు లెక్క ఆగాడు సోమయాజి. అవును, నెమ్మదిగా అంది గౌరీ గతమంతా గుర్తొచ్చి. ఈరోజు పిల్లలు ఎదిగారు, స్థిరపడ్డారు. వారి ప్రపంచం వారిది, వారి ఆలోచనలు వారివి. ఇక మనం చేయి అందించక్కర్లేదు. వారి అభిప్రాయాలు గౌరవించి అంగీకరిస్తే చాలు. భర్త ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది గౌరీ. ఇక మనకు మిగిలిన కాలం చాలా తక్కువ. ఎంత అనేది ఎవరికీ తెలీదు. అందుకే మనకు నచ్చిన పని మనం చేయాలి. మన ఆనందం మనం వెతుక్కోవాలి. ఆనందంగా ఉండాలి. ఇంకా ఏదో సంపాదించాలి, కూడబెట్టాలి అనే తాపత్రయం పనికిరాదు, అనవసరం కూడా. ఆనందం మనసులో నుంచి రావాలి. అవునా? అవును, అతని చేయి మరింత గట్టిగా పట్టుకుంటూ అంది గౌరీ. మధ్యాహ్నం చిన్నపిల్లవయ్యావు. కారులో అప్రయత్నంగా ఓయ్ అని పిలిచావు. భుజం మీద చేయి వేశావు. ముసిముసిగా నవ్వింది గౌరీ అతని భుజం మీద కొడుతూ. చనిపోవడం అంటే శ్వాస ఆగిపోవడం కాదు గౌరీ, మనసు పసితనాన్ని కోల్పోవడం. అందుకే ఇక్కడ ఉన్న రోజులు మనవి, పూర్తిగా మనవి. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. చలి మరింత పెరిగింది. పల్చని వెన్నెల కిరణాలు చెట్ల సందుల నుంచి నేలపైకి జారుతున్నాయి. నెగడు ఆరిపోయింది. దారి తప్పిన పిట్ట ఏదో అరుస్తోంది.
అక్కడే అలాగే నిద్రపోయారు ఇద్దరు. ఏ భయమూ లేకుండా, ఆర్థికపు ఆలోచనలు రాకుండా. నేల పరిమళం ఆస్వాదించి, ఆకుల పలకరింపులకు బదులిచ్చి, పక్షులతో గొంతు కలిపి, గోముగా దరిచేరిన గోవులను దువ్వి, నిశ్శబ్దపు శబ్దం విని, ఆకాశాన్ని కప్పుకొని, చీకటిని పొదుగుకొని, గాలి లయలో గాంధర్వ సంగీతం విని, ప్రకృతిలో ప్రకృతిలాగా కలిసిపోయారు ఇద్దరు. 3 రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. ఎక్కడికి వెళ్ళారు గ్రాండ్మా? మధ్యాహ్నం వేళ ఇంటికి వచ్చిన నానమ్మ తాతయ్యలను పలకరించాడు మనవడు. చెబుతాను రారా, లాక్కెళ్ళింది మనవడిని ప్రేమగా గౌరీ. కొడుకు కోడలు కూడా ఆమె దగ్గరికి వచ్చారు. ఆమె ముఖంలో ఆనందం అందరూ గమనించారు. రాత్రి గడిచింది, తెల్లవారింది. అందరూ లేచారు కానీ సోమయాజి నిద్రలేవలేదు. కానీ అతని ముఖంలో తృప్తి, ఆనందం ఏమాత్రం చెదరలేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.